మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దానిలో భాగంగా ప్రతి రెవెన్యూ డివిజన్ని కూడా పార్లమెంట్ని ఒక జిల్లాగా చేసి ఒక రెవెన్యూ డివిజన్ని హెడ్ క్వార్టర్గా పెట్టడం జరిగింది. కానీ ఆనాటి ముఖ్యమంత్రి గారితో మాకున్నటువంటి సాన్నిహిత్యంతో అలాగే ఈ యొక్క నర్సాపురం పార్లమెంట్లో భీమవరం సెంటర్ పాయింట్గా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన్ని ఒప్పించి జిల్లా కేంద్రంగా భీమవరాన్ని పెట్టడం జరిగింది. మిమ్మల్ని ప్రజలు 3 సార్లు శాసనసభ్యులు చేశారు 3 పార్టీల నుంచి. అంటే పార్టీ మారితే జనరల్గా వ్యతిరేకత ఉంటుంది. మీరు 3 పార్టీలు మారినా ప్రజలు మిమ్మల్ని నమ్మారంటే మీ మీద ప్రజలకు ఏదో ఒక విశ్వాసం ఉంది. కానీ ఈ రోజున ఎంతో కృషి చేసి తీసుకొచ్చినటువంటి ఈ హెడ్ క్వార్టర్ని తీసుకెళ్ళి మీరు వేరే వాళ్ళకి దారదత్తం చేస్తామంటే ప్రజలు ఎవరు ఊరుకోరు. మీకు కూడా భావ్యం కాదు. మీకు 3 సార్లు న్యాయం చేసినటువంటి ప్రజలకి మీరు అన్యాయం చేసేటటువంటి పరిస్థితి అయితే కనుక ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ ఎవరు కూడా సహించరని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సమాధానం చెప్పండి. అలాగే ప్రజలకు వివరణ ఇవ్వండి. ప్రతిసారి ఇది ఒక కాంట్రవర్సీ సబ్జెక్ట్ కింద ప్రజల భయాందోళనకు గురయ్యే విధంగా మీరు చేయొద్దని చెప్పి ఖచ్చితంగా మీరు ఈ భీమవరం నియోజకవర్గ ప్రజలకి అలాగే ఈ జిల్లా ప్రజలకు కూడా మీరు ఖచ్చితమైనటువంటి వివరణ ఇవ్వాలి. దీని మీద మీరు ప్రకటన చేయాలని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యమంత్రి గారికి కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ భీమవరం పట్టణం సెకండ్ బార్డోలీగా స్వాతంత్ర సమరంలో పాల్గొన్నటువంటి ఈ ప్రాంతం, అలాగే అనేక మంది స్వాతంత్ర సమరయోధులు, అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇటువంటి కన్ఫ్యూజన్ అనేది కరెక్ట్ కాదు. మీరు ఒకసారి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ వ్యవస్థని ప్రతిసారి మార్చడం వల్ల చాలా ఇబ్బందులు, పరిపాలనాపరమైనటువంటి ఇబ్బందులు చాలా ఉంటాయి. కనుక ఖచ్చితంగా ఏదైతే 124 జీవో ప్రకారంగా ఆ యొక్క 20 ఎకరాల స్థలాన్ని ఇచ్చారో ఆ స్థలంలో నిర్మాణం చేయాలి. ఖచ్చితంగా ఏదైనా అలా కాదని కనుక స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ నిర్ణయం తీసుకుంటే ఇది భీమవరం ప్రజలు ఊరుకోరు. ఇది ఒక ప్రజా ఉద్యమంగా ప్రజ్వలిస్తుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను.